తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. జగన్నాథపురం చెక్పోస్టు దగ్గర సుమారు 2,42,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు హైదరాబాద్ నుంచి వైజాగ్ కు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పట్టుబడిన నగదు రాజమహేంద్రవరం వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ కు చెందినదిగా తెలుస్తోంది. $2.4 కదా అవును సార్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. జగన్నాథపురం చెక్పోస్టు దగ్గర 2,42,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు హైదరాబాద్ నుంచి వైజాగ్ కు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు రెడ్డి తెలుసుకుందాం. రాంబాబు, ఈ నగదుకు సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఇప్పుడు వరకైతే అధికారులు ఈ నగదుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తెలుస్తున్నారని చెప్పి విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. ఈ నగదు నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వీరమైన ట్రావెల్స్ బస్ లో కలుస్తున్నారు. మొత్తం 2 ట్రక్ బ్యాగ్ లో ఈ డబ్బు ఉంది. జగన్నాథపురం చెక్ పోస్ట్ దగ్గర వచ్చిన తర్వాత పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ డబ్బు బయటపడింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఈ విషయాన్ని అయితే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని ఆ డబ్బును సీజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఆ డబ్బుని ప్రజలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి అయితే హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. అయితే ఈ డబ్బు తీసుకుంటున్న వ్యక్తి కడప జిల్లా బ్రాహ్మణపల్లికి సంబంధించిన చెన్నై అని ఎక్కువ పుట్టించారు. అతనైతే పోలీసులు ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. అతను చెప్తున్న సమాచారం ప్రకారం చేస్తే అతను ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డబ్బు అని చెప్తున్నాడు. కానీ ఆ డబ్బు మాత్రం ఒక రాజమండ్రికి సంబంధించిన ఒక వ్యక్తి నాయకుడికి సంబంధించిన డబ్బు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎటువంటి సమాచారం విషయాన్ని దొరికే తప్ప ఆ డబ్బు ఎవరి ద్వారా చేయాలో అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ ఎంపీ అభ్యర్థి అని చెప్తున్నప్పటికీ దానికి సంబంధించి అధికారిక ఆధారాలు ఉంటేనే మేము ఆ విషయాలు బయటపడతామని చెప్పేసి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి ఈ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో మాత్రం ఇంకా సంశయం కొనసాగుతూనే ఉంది. కానీ వైసీపీ నాయకులు డబ్బు అని చెప్పేసి అక్కడ స్థానికులు 10 మంది వైసీపీ వర్గాలు కూడా ప్రచారం అవుతుంది. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ జరిగి చాలా దగ్గరలో ఉంది. ప్రజలకు ఆ డబ్బు పంపిణీ చేయాలని దాంట్లో ఇతర మార్కెట్లో ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఇవ్వాలన్నా సరే భారీగా వాళ్ళకి డబ్బు వస్తుంది. దాంతో ఇతర ప్రాంతాల నుంచి అయితే భారీగా డబ్బులు సాధిస్తున్నారు ఈ రాజకీయ పార్టీ నాయకులు అభ్యర్థులు. దాంతో ఆ దాన్ని వాడిని ఈ డబ్బు కూడా సాధిస్తున్నట్టుగా అన్నవాళ్ళతో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ డబ్బు ఎవరైతే అనేది ఇప్పుడు మొదటి ప్రశ్న మారింది. వైసీపీ నాయకులు డబ్బు అని చెప్పేసి అక్కడున్న రాజకీయ పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి వైసీపీ వర్గాలు అయితే ఇప్పటి వరకు పెద్దలు ఇస్తలేదు. పోలీసు వర్గాలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఈ డబ్బు ఎవరి వాళ్ళకి మాత్రం విచారణ జరుపుకున్నా. అందుకని ఈ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు హ్యాండ్ చేస్తారు. ఈ డబ్బు సాధించాలంటే ఎవరైనా చేసుకోవాల్సిందో దానికి సంబంధించిన ఆదాయం చూపించాల్సిందని చెప్పేసి పోలీసు అధికారులకు చెప్తున్నారు. కానీ ఈ డబ్బు తీసుకున్న విషయం మాత్రం కడప జిల్లా సంబంధించిన వ్యక్తులకి ఈ అన్నవాళ్ళతో బలపడుతున్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకులకు సంబంధించిన నేతలు కడప జిల్లా సంబంధించిన వ్యక్తులను డబ్బులు తీసుకెళ్లడం పోలీసులుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు కడప జిల్లా సంబంధించిన సమయాన్ని వ్యక్తి తీసుకెళ్లడంతో వైసీపీ నాయకులు డబ్బులను వీళ్ళందరూ అన్నవాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అన్నది. థ్యాంక్ యూ రాంబాబు.